ఫ్రెండ్స్, ఈరోజు మా ట్రిప్ చాలా అద్భుతంగా అయ్యింది. షార్జా నుంచి దుబాయ్ వరకు స్నో వరల్డ్, మెట్రో రైడ్, క్రీక్ బోట్ రైడ్ అన్నీ చూపించబోతున్నాం. మరి మిస్ అవ్వకండి. చివరిలో ఉన్న ఒక సన్సెట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా షార్జా అల్ జుబైల్ బస్ స్టేషన్ నుంచి దుబాయ్ యూనియన్ వైపు మా ప్రయాణం మొదలైంది. రోడ్డు మీద దుబాయ్కి చేరే ఆ ఎక్సైట్మెంట్ మరియు బస్సు నుంచి కనిపించే ఆ సిటీ వ్యూ చూడండి, చాలా బాగుంది. మాకు ఆ సిటీ వ్యూ అయితే బాగా నచ్చింది. యూఏఈలో బస్సెస్ కూడా డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి. మనకి యూఏఈ టు షార్జా టు దుబాయ్ వెళ్ళే బస్సులన్నీ కూడా డబుల్ డెక్కరే ఉంటాయి. సో మనం మేమైతే పైన కూర్చున్నాము స్టెప్స్ ఎక్కి. చాలా బాగుంది. బస్సులన్నీ చాలా నీట్గా ఉంటాయి. యూనియన్ టు స్మాల్ రెస్టారెంట్కి వెళ్ళాం. ఫస్ట్ షార్జా నుంచి యూనియన్కి చాలా ఎక్సైట్మెంట్ జర్నీ. బస్ నుంచి కనిపించే ఆ సిటీ వ్యూ అంతా మేము ఇక్కడ మీకోసం క్యాప్చర్ చేసాము. చూడండి, అన్నీ చాలా టాలెస్ట్ స్కై స్క్రాపర్సే ఉంటాయి. చాలా జర్నీ అయితే ఉంది బస్సులో. నెక్స్ట్ ఏంటంటే మనము ఇవన్నీ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం బస్ జర్నీ చేసినప్పుడు. ఇక్కడ ఏంటంటే నోయల్ గార్డెన్ ఉంటుంది. దాంతో మాత్రమే మనము యూఏఈలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మనం ఒక నోయల్ కార్డ్ తీసుకోవాలి. అది మనకి బస్ స్టేషన్లో ఇస్తారు, లేదంటే మెట్రో స్టేషన్లో ఎక్కడైనా మనకి ఇస్తారు. అది ఏంటంటే మనకి బ్యాంక్ కార్డ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అన్నమాట అవి. సో దాంట్లో మనం ఏంటంటే మనీ వేసి రీఛార్జ్ చేయించుకుని మనము దాన్ని వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము షార్జా బస్ స్టాండ్లోనే ఆ నోయల్ కార్డ్స్ తీసుకుని వాటిని రీఛార్జ్ చేయించాము. సో మాకు ఏంటంటే ఆ నోయల్ కార్డ్స్తోనే మనము బస్సులో మనకి రీఛార్జ్ చేసే ఉంటాయి. అందులో మనం ఏంటంటే అక్కడ ఎంత మనీ కావాలంటే అంత రీఛార్జ్ చేయించుకుని మనము జర్నీ స్టార్ట్ చేయొచ్చు. బస్సులోకి వెళ్ళాక జస్ట్ మనము స్క్రాచ్ చేయడమే ఆ కార్డ్ని. సో అక్కడ మనకి ఆ బస్ కాస్ట్ని బట్టి మనం వెళ్ళే ప్లేస్ కాస్ట్ని బట్టి అది కట్ అవుతూ ఉంటుంది. ఈవెన్ బస్ అయినా మెట్రో అయినా వేటికైనా కానీ ఆ నోయల్ కార్డ్స్ అన్నవి మనకి అలౌ అనమాట. వచ్చేసాం దుబాయ్ యూనియన్ స్టేషన్కి. సో ఇక్కడ మనం ఏంటంటే దుబాయ్ యూనియన్ దగ్గర ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడ చిన్న బ్రేక్ తర్వాతే మా అసలు ఫన్ మొదలైంది. యాక్చువల్గా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. ఇది అరబిక్ మండి అనేసి ఒక చిన్న రెస్టారెంట్. నెక్స్ట్ ఏంటి అంటే మేము మాల్ ఆఫ్ ఎమిరేట్స్కి వెళ్ళాము. ఇక్కడ దుబాయ్లో ఎలా ఉంటాయంటే మాల్స్ అన్నీ కూడా మనకి డైరెక్ట్ మెట్రో నుంచి మనకి కనెక్టివిటీ ఉంటుంది. డైరెక్ట్ మనం మాల్ లోపలికి వెళ్ళిపోవచ్చు. సో మనం ఏంటంటే ఇంకా బయట ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ స్టేషన్ నుంచి మనకి డైరెక్ట్ మాల్ లోపలికి ఎంట్రీ ఉంటుంది అన్నమాట. మేము అలాగే మాల్లోకి వెళ్ళాము. మాల్కి చేరిన వెంటనే మాకు ఈ ఎమిరేట్స్ మాల్ వ్యూ అంతా చూసాము. అంతా చాలా పెద్ద మాల్, చాలా బాగా ఉంది. చాలా కాస్ట్లీ ఐటమ్సే ఉన్నాయన్నీ, కానీ మనం అన్నీ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే స్నో వరల్డ్. ఇక్కడ లోపల అడుగు పెట్టగానే చల్లని మంచు గాలి, మంచు స్లోప్స్, చుట్టూ తెల్లగా ఉన్న స్నో, అనుకోకుండా ఒక మినీ వింటర్ వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది మనకి. చాలా బాగుంటుంది. కిడ్స్, ఫ్యామిలీ అందరూ పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ స్నో వరల్డ్లో. ఇంకా స్నో వరల్డ్లో ఈ స్కై దుబాయ్ అన్నది ఇది చాలా బాగుంటుంది. ఈ వ్యూలో మనం ఏంటంటే బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇక్కడ అన్నీ. నెక్స్ట్ ఇది అవుట్ సైడ్ అనమాట. మనం ఫస్ట్ ఇక్కడ నుంచే మనం టికెట్స్ అన్నీ బుక్ చేసుకుని వెళ్ళాలి లోపలికి. నెక్స్ట్ అంతా స్నో వరల్డ్ ఇన్నర్ ప్లేస్ అంతా ఒక మంచి స్నో ఫీలింగే ఉంటుంది. చాలా పెద్దది ఇది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇందులో.
నెక్స్ట్ స్నో వాల్ నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మెట్రో ఎక్కి దుబాయ్ క్రీక్ వైపుకి వెళ్ళాము. అక్కడికి చేరేసరికి సాయంత్రం లైట్లు వెలిగిపోతున్నాయి. ఎయిర్లో ఒక కామ్ ఫీలింగ్, చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈవినింగ్ అయ్యేసరికి మేము ఈ మెట్రో నుంచి దుబాయ్ క్రీక్ వెళ్ళడానికి మళ్ళీ మెట్రోని రీచ్ అయ్యాము. మన మెట్రోలో కూడా నోయల్ కార్డ్సే మనకి పనికొస్తాయి. జస్ట్ మనం నోయల్ కార్డు ఉంటే అక్కడ మెట్రోలో కూడా మనము ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. దుబాయ్ అంతా ట్రావెల్ చేయడానికి మనకి నోయల్ కార్డ్స్ ఒకటి ఉంటే సరిపోతుంది. మనం ఈదర్ బస్ ఆర్ ట్రైన్ ఆర్ ఎనీథింగ్. ఇక్కడ ఏంటంటే మెట్రో బయట ఇలా గ్లాస్ డోర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనకి మెట్రో దగ్గర ఉంటాయి కదా, ఇక్కడ వీళ్ళు బయట కూడా పెట్టారు. ఆ ట్రైన్ రీచ్ అయినప్పుడు, ఫస్ట్ ట్రైన్ రీచ్ అయినప్పుడే ఆ ట్రైన్ డోర్స్ ఓపెన్ అయ్యేసరికి మనకి ఈ బయట డోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. సో మనకి చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మేము దుబాయ్ క్రీక్లోని మా ట్రిప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ దుబాయ్ క్రీక్లోని అందమైన వైట్ క్లోజ్డ్ బోట్ ఆర్టీఏ ఫెర్రీ ఎక్కాము. ఇక్కడ ఏంటంటే 2 బోట్స్ ఉన్నాయన్నమాట. ఒకటి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఓపెన్ బోటు, ఇంకొకటి ఆర్టీఏ ఫెర్రీ. ఆర్టీఏ ఫెర్రీ ఏంటంటే మనకి 6 minutes రైడ్ ఉంటుంది. కానీ ఏంటంటే మనకి అందులో ఏసీ అన్నీ ఉంటాయి, ప్లస్ ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది. మనకి భయం అనిపించదు. ఓపెన్ బోట్స్ అయితే ఏంటంటే కొంచెం భయంగా అనిపిస్తాయి అన్నమాట. అంటే వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉండదు, కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో అందుకనేసి మేమైతే ఈ ఆర్టీఏ ఫెర్రీ వైట్ క్లోజ్డ్ బోట్ని ప్రిఫర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ మనకి అందులో ట్రావెల్ అవుతున్నంతసేపు కూడా ఆ నీట్ సౌండ్, చుట్టూ మెరుస్తున్న బిల్డింగ్స్, ఆ క్రీక్ మీద పడే రిఫ్లెక్షన్స్, ఆ స్కై లైన్స్ స్లోగా మూవ్ అవ్వడం అన్నీ మనకు కనిపిస్తాయి. సో మనకి చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తుంది అది ట్రావెల్ చేసినంతసేపు. కానీ 6 minutes ఉంది ట్రావెల్ మాత్రం. మనము రీచ్ అవ్వడానికి ఈ హార్బర్లో ట్రావెల్ ఏంటంటే చాలా టైం పట్టింది. 6 minutes మేము ఎంజాయ్ చేసాము సీ మీద. కానీ ఎక్సైట్మెంట్గానే అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తాయి, అదొక మంచి వ్యూలో కనిపిస్తాయి. ఈ బోట్ మీద మనం ట్రావెల్ చేసినప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏంటంటే ఈ బిల్డింగ్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. సో మనం వాటిని చూస్తున్నప్పుడు మనకి కూడా చాలా ఎక్సైట్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. అలానే వచ్చే బోట్స్ చాలా ఉంటాయి. ఈ ఆర్టీఏ ఫెర్రీస్ కూడా చాలా ఉంటాయి. చూడండి ఈ వ్యూస్ అన్నీ, ఈ బిల్డింగ్స్ అన్నీ, ఇవన్నీ మనకి మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు బాగా కనిపిస్తాయి. ఇవన్నీ బోట్లో నుంచి మనకు కనిపిస్తాయి యాక్చువల్గా సీ మీద మనం ట్రావెల్ చేసినప్పుడు. ఇది మనము దుబాయ్లో చూడాల్సిన ప్లేస్. మీరు కూడా ఎప్పుడన్నా వస్తే చూడండి, దుబాయ్ క్రీక్ బాగుంటుంది. ఇక్కడ సన్సెట్ వ్యూ కానీ అన్నీ బాగుంటాయి. దీనికి మనం వెళ్ళాలంటే మెట్రో నుంచి మనము యూనియన్ నుంచి మనం మెట్రో తీసుకుంటే మనం ఈజీగా ట్రావెల్ చేయొచ్చు క్రీక్కి. వాటర్ ఫ్లో మాత్రం చాలా పైకే ఉంది. ఆర్టీఏ ఫెర్రీలో లైక్ విండో వరకు వచ్చింది వాటర్ ఫ్లో. సో చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది మాకైతే. ఆ వాటర్ ఫ్లో చూసినప్పుడు ఏమో చాలా ఎక్కువ వాటరే ఉందని అనిపించింది. యాక్చువల్లీ మేము ఓపెన్ బోట్ కూడా ఎందుకనే తీసుకోలేదు, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా అన్నట్టు. ఇదైతే మనకి క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి మనకి అంత ఇబ్బంది రాదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బోట్ దిగిన వెంటనే మనకి కేఎఫ్సి మొత్తం అన్ని ఫుడ్ జోన్స్ ఉంటాయి, ఫుడ్ ఏరియా అంతా ఉంటుంది. మనం ఏది కావాల్సిన అన్నీ కూడా మనం అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. మనం అక్కడ హంగ్రీగా ఉండి అన్నీ మనం ఏది కావాలితే అది మన హంగ్రీనెస్ని బట్టి, మన ఇంట్రెస్ట్ని బట్టి ఏది ఉంటే ఆ ఫుడ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మాకైతే బాగా అనిపించింది ఈ జర్నీలో.
కానీ చాలా టైం పట్టింది రీచ్ అవ్వడానికి. నియర్లీ 6 minutes. ఐ థింక్ ఇట్స్ యాక్చువల్లీ 8 minutes, 6 to 8 minutes జర్నీ. మనకి ఏంటంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, లైఫ్ జాకెట్స్ అది మనం ఎలా హోల్డ్ చేయాలి, ఎలా చేయాలి అన్నది. ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీలో మనకి పనికి వస్తుంది కదా అన్నట్టు. కానీ వాటర్ లెవెల్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనం ట్రావెల్ చేస్తుంది కూడా సేమ్ అదే బోట్లో అనమాట. అది మాకు ఆపోజిట్లో వెళ్తున్న బోటు, అది ఆల్రెడీ రీచ్ అయ్యి రిటర్న్ వెళ్తున్న బోటు, మాది ఇప్పుడు రీచ్ అవుతున్న బోటు. ఇవన్నీ బిల్డింగ్స్, ఎంఆర్ బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ చుట్టూ, మొత్తం క్రీక్ చుట్టూ. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మనం ఈ జర్నీ చేసినప్పుడు. రీచ్ అయిపోతున్నాము. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి సన్సెట్ అన్నీ క్రీక్ దగ్గర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మనకి వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హైలైట్ ఏంటంటే సన్సెట్ బాగుంటుంది. టాలెస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా బోర్ అని అనిపించదు. అంతసేపు జర్నీ చేసినా కూడా ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం కాబట్టి మనకేమీ అనిపించదు. కానీ ఇట్స్ నియర్లీ ఇట్ ఈజ్ 8 minutes జర్నీ. ఇక్కడ ఫ్లవర్ బాల్ కూడా ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఫ్లవర్ బాల్ మనం ఏది కావాలంటే ఆ బోట్లో ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ మేమైతే ఆర్టీఏ ఫెర్రీలో చేసాము. చాలామంది అయితే ఓపెన్ బోట్స్ లేదంటే ఇంకా చాలా బిగ్వి ఉన్నాయి, వాటితో ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటో ఆక్సిజన్ సిలిండర్స్లా ఉన్నాయి, అవి ఏంటో నాకు తెలీదు. రీచ్ అయ్యాము. వచ్చేసాము ఫ్రెండ్స్, మనం రీచ్ అయిపోయాము. ఇదే మన దుబాయ్ క్రీక్ వచ్చేసింది. జర్నీ అయితే అయిపోయింది హార్బర్లో. ఆ బిల్డింగ్ చూడండి ఎంత టాల్ ఉందో అసలు. నెక్స్ట్ ఇది వాటర్ ఫాల్ ఉంది. ఇదేంటంటే కలర్స్ మారుతూ ఉంటాయి యాక్చువల్గా. ఇక్కడ సన్సెట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సో మెనీ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి, మనం అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి వాటర్ కలర్స్ మారుతూ ఉంటాయి, కానీ మేము దాన్ని క్యాప్చర్ చేయలేదు. ఫస్ట్ స్టార్టింగ్లోనే క్యాప్చర్ చేసాము, అప్పుడు కలర్స్ మారట్లేదు. సో ఇలా మ్యూజిక్గా వచ్చింది. ఇక్కడ సన్సెట్ మాత్రం చాలా సూపర్ ఉంది, అందుకే కెమెరా కూడా ఆపాలనిపించలేదు ఆ సన్సెట్ వరకు.
ఇలా మా రోజు షార్జా నుంచి దుబాయ్ వరకు అద్భుతంగా గడిచింది. మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకోసం ఇంకా బెటర్ వీడియోస్ తీసుకొస్తాము. ఇంకా ఇక్కడ స్వాన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మేము వాటిని క్యాప్చర్ చేయలేదు, కానీ స్వాన్స్, ఐ లవ్ యూఏఈ అనేసి ఒక హోల్డింగ్ అన్నీ ఉన్నాయి. మేము ఇంకా అవన్నీ ఇందులో